గోమాంసం సమీ గారు తింటారా తినరా? నేను మామూలుగా మాంసమే తినను నేనైతే. కానీ ముస్లింలలో నాన్ వెజ్ తినరా? నా ఫ్రెండ్ ఒక అతను ఉండాడండి, బ్రాహ్మణ్ అతను. చాలా చాలా నా వీడియోస్ కూడా మీరు చూసి ఉంటారు. కరోనా లాక్డౌన్లో కూడా బ్రాహ్మిన్స్కు 350 మందికి 3,500 రూపాయల కిట్లు, 350 మందికి మొదటి కరోనా వచ్చినప్పుడు ఆ పేద బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తీసుకొని పోయి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే. బ్రాహ్మిన్స్ దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ బెగ్గింగ్. బ్రాహ్మణులు ఎవరైతే బ్రాహ్మిన్స్ ఉంటారో వాళ్ళు యాచించడం మీరు ఎక్కడ చూసి ఉండరు. వాళ్ళు ఏదైనా కావాలంటే మీ ఇంటికి వచ్చి ఒక 2-3 అబద్ధాలైనా చెప్పేస్తారు. ఏమండి మహేందర్ గారు బాగుండారా, గురువు కేతు అందరూ బాగున్నారు, కానీ శనీశ్వరుడు ఏందో మీ వైపు చూస్తున్నట్టుంది, ఈ మధ్య మీకు చిడిచిడిగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా, మీరు చేస్తున్న పనులలో ఏదో భంగం కలిగినట్లు అనిపిస్తుంది కదా, కాబట్టి శనీశ్వరుడిని పూజించాలండి, మీరు ఒక పని చేయండి, ఏదైనా సంభవాలు సంభవించుకుంటే మీ పేరు మీద నేను ఒక యాగం చేస్తానండి, నల్ల నువ్వులు, నల్ల బట్టలు, నల్ల నూనె, నల్ల బెల్లము అవన్నీ తీసుకొని 11 మంది నల్ల బ్రాహ్మణ వాళ్లకు ఇది దానం చెయ్యాలా, ఇదంతా మీరు తిరిగి చేయలేరు, కాబట్టి మీరు ఏదైనా సంభవాన్ని నాకు కానీ ఇస్తే నేను సమర్పించుకొని మీకున్న దోషాలను నేను దూరం చేస్తానండి అని చెప్పి తీసుకుంటారేమో, కానీ వాళ్ళు ఇది చేయరు. ఈ బ్రాహ్మిన్స్ ఏంటంటే వాళ్ళ జీవిత ఏదైతే విధానం ఉందో చాలా దగ్గర నుంచి చూసినాను. అందులో ఇతను ఎవరైతే నా మిత్రుడు ఉన్నాడో అతనికి నేను ఏడిపించేవాడిని. ఏదో ఒక రోజు నీకు క్యాలీఫ్లవర్ అని చెప్పి ఆ చికెన్ పకోడా ఉంది కదా తినిపించేస్తానని చెప్పి, నేను సచ్చినా తినను అని చెప్పి అతను చెప్పేవాడు. ఫ్రెండ్షిప్లో మనం మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, బిహైండ్ ద ఇది కూడా పోయిన సందర్భాలు ఉంటాయి. మీకు వేరే కులస్తులు ఫ్రెండ్స్ ఉంటే ఒరే తురే అని చెప్పి తిట్టుకునే భాషలు కూడా ఉంటాయి. అలాగా అంత క్లోజ్గా ఉండేవాడు. వాడు ఏం చెప్పేవాడంటే, అరే నేను చచ్చిపోయే లోపల ఏదో ఒక రోజు తింటాను రా అని చెప్పేవాడు. అతను మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో చచ్చిపోయాడండి. అతను చచ్చిపోయిన తర్వాత ఒక 16 సంవత్సరాలు 16 ఇయర్స్ నేను చికెన్ మటన్ మొత్తం దూరం పెట్టానండి. ఈ మధ్య మళ్ళీ నా హెల్త్ కండిషన్లు ఇదైన తర్వాత కొద్దిగా తినడం స్టార్ట్ చేశాను. అంటే మీరు బేసిక్గా నాన్ వెజ్ తినడం ఆపేశారు, ఇప్పుడు స్టార్ట్ చేశారు. నా హెల్త్ కండిషన్స్కు నాకు తప్పదు, ఎందుకంటే నాకు లో షుగర్ ఉంది. రైట్. నేను మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, మీరు నేను అడిగిన ప్రశ్న మాత్రమే జవాబు చెప్పండి చాలు. చెప్పండి. గోమాంసం తింటారా తినరా? నేను ఇప్పుడు దాకా గోమాంసం అయితే తినలేదండి. పుట్టినప్పటి నుంచి తినలేదు? నేను పుట్టినప్పటి తినలేదు, మా ఇంట్లో కూడా అలో చేయలేదు. ఓకే. ఈ తింటున్నారు తినేవాళ్ళు కేవలం ఇస్లాం సోదరులే అని చెప్పి ఎందుకు ఆపాదించారు? బాధ కలిపి కదా. అండ్ నిజానికి కూడా సిరాజ్ భాయ్ని ఈ ప్రశ్న అడుగుతాను. ఇక్కడ పాయింట్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే, నేను తినొద్దని కూడా చెప్తాను, తింటే అది తప్పు కూడా అని అంటాడు. ఓకే, అంటే అంతేగాని ఇస్లాం సోదరులు ఎందుకు తినరు అనేది అయితే అనలేదు సార్. ఇస్లాం సోదరులు తింటారు, హిందూ సోదరులు తింటారు, క్రైస్తవులు తింటారు, దళిత సోదరులు తింటారు, అందరు కూడా తింటారు. ఏదైతే హలాల్ పశువులు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా హలాల్ చేసి తినే పర్మిషన్ మనకు ఖురాన్ ప్రకారం మొహమ్మద్ ప్రవక్త ఏదైతే సందేశం మాకు ఇచ్చారో దాంట్లో ఉంది. ఇది హలాల్ జన్వర్ అంటారు అనమాట దాన్ని. ఇప్పుడు పంది ఉంది, పందిని ఇస్లాంలో హరామ్ అంటారు, తినడానికి లేదు. కొంతమంది మా హిందూ సోదరులు హ్యాపీగా ఆ పంది 2 ముక్కుల పైపులు పెట్టుకొని దాన్ని తిప్పి తినేవాళ్ళు ఉన్నారు. మీరు పంది ఎందుకు తింటున్నారంటే దానికి వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు, సరేనా? ఏదైతే హలాల్ జన్వర్ ఉందో అది తినాలని చెప్పి. అయితే ఈ భారతదేశంలో ఉన్న సంస్కృతి హిందుత్వంతో ముడిపడి ఉంటుంది. ఇక్కడ ఏదైతే కల్చర్ ఉంటుంది, ఇప్పుడు మన పెళ్ళిళ్ళలో మసీద్లో నికా చేసుకోవాలా, వలీమా చేసుకోవాలా, కానీ పెళ్ళిలో బ్యాండ్ మేళాలు, గుర్రాలు, నికేకి దావత్లు, మెహందీలు అవన్నీ మనకు ఇస్లాం ప్రకారం లేవు. కానీ ఏదైతే ఇక్కడ హిందూ సాంప్రదాయాలు మనం ఏదైతే సోదర భావంతో ఉన్నామో, కొన్ని మీ దగ్గర నుంచి మేము డబ్ చేసుకున్నాము, మా దగ్గర నుంచి మీరు డబ్ చేసుకున్నారు. అటువంటి సంస్కృతిగా అటువంటి కల్చర్కి మేము అలవాటు పడి ఉన్నాం, సరేనా? హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా, అదేవిధంగా మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఏం చెప్పారంటే, ఒక పని నువ్వు చేయడం వల్ల ఇతర మతస్థులకు ఇబ్బంది కానీ వస్తే ఆ పని నువ్వు చేయాల్సిన అవసరం లేదని మొహమ్మద్ ప్రవక్త గారు చెప్పేసి ఉన్నారు. కాబట్టి మీరు హిందూ సోదరులు, అయ్యా మేము తల్లిలాగా భావిస్తాము, ఆ ఆవు బిడ్డలకు పాలు ఇస్తుంది, ఆవును మీరు ఎలాగా కోసుకొని తింటారని చెప్పినప్పుడు మీ మనోభావాలను అటువంటి పని మేము చేసినా కానీ అల్లాహ్ కూడా సంతోషించాడు. కాబట్టి మనం ప్రతి బక్రీద్ వచ్చినప్పుడు మన మిత్రులు అజియావుల్ హక్ కానీ, మౌలానా అజీజ్ అని ఒక అతను, ఆ షేరు కానీ, ఇమ్తియాజ్ కానీ, షావుల్ కానీ, మేమందరం కూడా
హిందూ సోదరులు ఉంటారు కదా, ఘోర పరిరక్షణ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పెట్టుకొని ఒక వీడియో మేము రిలీజ్ చేస్తాము. దయచేసి ఆవులను కొయ్యబాకండి. ఏ విధంగా ఒక బిడ్డకు పాలు ఇచ్చే తల్లిని చంపితే ఎంత పాపమో, పాలు ఇచ్చే ఆవును కానీ చంపితే అంతే పాపం వస్తుంది. మళ్ళీ చెప్పండి సార్ ఒకసారి, ఇది చాలా మందికి తెలియాలి. ఒక తల్లి పాలిచ్చే పసిబిడ్డకు పాలిచ్చే తల్లిని చంపేస్తే ఎంత పాపం వస్తుందో, ఆవులకు బిడ్డలకు నోరు లేని జీవం అది. తల్లి దగ్గర పాలు లేకపోతే ఆ ఆవు పాలు తాగేసి బ్రతుకుతారు. సరేనా? అటువంటి ఆవులను కోస్తే మా హిందూ సోదరుల మనసుకు బాధ కలుగుతుంది. కాబట్టి ఒక పాలిచ్చే తల్లిని మనం కోస్తే ఎంత మనకు పాపం వస్తుందో, అదేవిధంగా పాలిచ్చే ఆవులను కోస్తే అంతే పాపం వస్తుంది అనే మెసేజ్ వచ్చేటట్లు మేము వీడియోలు పెడతాము. మేము ప్రతి దగ్గర పోయేసి ఆవులను కొయ్యవద్దంటాము. కానీ ఇక్కడ ఒక పాయింట్ మీరు కూడా గమనించుకోవాలా మహేందర్ గారు. ఇప్పుడు ఆవు పాలిస్తుంది, బర్రె పాలిస్తుంది. ఆవును ఒక్కటే కొయ్యబాకండి, బర్రెని కోసుకొని తినమని చెప్తారు. అది ఎంతవరకు కరెక్ట్? అది తప్పు కదా. గోమాతను కొయ్యబాకండి అంటారు. గో డాడీని కోసేయవచ్చా? గోమాతను కొయ్యడానికి లేదు, ఎద్దును కోసుకొని తినొచ్చు. అంటే గో డాడీ కదా. డాడీ లేకపోతే అమ్మ ఏంది తెల్ల చీర కట్టుకుంటాడు, బిడ్డలు ఏడు నుంచి పుడతాయి? అంతే కదా. అమ్మ ఏమో ఉండాలా, నాయన్ని కోసేయాలా. అమ్మేమో ఉండాలా, చిన్నమ్మని కోసేయాలా. ఏదైనా కానివ్వండి, ఈ మాంసాహారం అనేది భారీ జంతువులు ఏదైతే ఉంటాయో వాటిని కోయడానికి నిషేధించాలా. ప్రభుత్వం దాని మీద ఖచ్చితమైన చట్టాలు తీసుకొని రావాలా. ఇప్పుడు అల్ కబీర్ ఇట్లాంటి మొత్తం ఏదైతే ఆవుల మాంసం మీట్ ఏదైతే ఉందో అది ఎక్కడ పోద్ది? మిడిల్ ఈస్ట్కి పోద్ది. ఎక్కడైతే చలి ఎక్కువ ఉంటుందో అక్కడ వాళ్ళ బాడీలో హ్యూమినిటీ వేడిని పెంపొందించడానికి ఈ మీట్ ఏదైతే రెడ్ మీట్ ఉందో దాన్ని తీసుకొని వెళ్తారు. ఆ కంపెనీలన్నీ ఎవరి మీకు తెలుసు. అంటే ఒక పార్టీ పేరెత్తి నేను చెప్పకూడదు అనుకొని, ఎందుకంటే ఒకళ్ళని మనం ఎవరిది అనేది మీ అంతరాత్మకు తెలుసు. ప్రభుత్వం ఎవరిది? దాన్ని రక్షించే వాళ్ళదే ప్రభుత్వం ఉంది. ఎంతసేపు ఒక పేపర్ మీద ఎడం చేత్తో ఇలాగ రాసేసి మొత్తం సీజ్ చేసేయమంటే 10 నిమిషాలు చేసారా? అంతే కదా. చేయలేరా? ఎందుకు చేయటం లేదు? మీరు దాంట్లో ఎంటర్టైన్ చేస్తున్నారు, చల్తాహే చల్లేదే అంటున్నారు. కానీ యాజ్ ఎ ముస్లింగా నేనైతే ఆవు మాంసం ఏదైతే లేడీ ఫిమేల్ పాలిచ్చే ఇది ఉన్నాయి కదా, వాటిని గర్భంతో ఉన్న వాటిని చిన్న దూడలు అవి ఉండి అటువంటి వాటిని కొయ్యడము ఇది చేయడానికి నేను కూడా అంగీకరించను. మా ముస్లిమ్స్లో కూడా మీరు అనుకుంటున్నారేమో ముస్లిమ్స్ అందరు కూడా ఆవు మాంసం తింటారని చెప్పి. మీకు ఈ హైదరాబాద్ ఇక్కడ కల్చర్ అంటే అంత డెప్త్గా మనకు తెలియదు. కానీ ఇక్కడైతే మేము చూస్తున్నాం ఈ మాంసం అంగళ్ళు, ఆ బిర్యానీలు తినడానికి పోతే అడుగుతున్నారు, అది గైకి బిర్యానీ, ఆవు బిర్యానీ కావాలా అది ఇది అని చెప్పి. కానీ మా సైడ్ ఏదైతే ఉందో అక్కడ చాలా మీకన్నా చాలా జాగ్రత్తగా చాలా నిష్టగా ఉంటారు, దాంట్లో వేరే డౌట్ ఏం లేదు. కానీ ఆవు మాంసం ముస్లింలు ఒక్కలే తినరు. ఆవు మాంసం తినేవాళ్ళు 100 మంది ఉంటే దాంట్లో 7 మంది ముస్లింలు అయితే మిగతా 93 మంది అదర్ దెన్ క్యాస్ట్ వాళ్ళు. మిగతా వాళ్ళు చేస్తే మడుగు సంసారము, ముస్లింలు చేస్తే వ్యభిచారము. మిగతా వాళ్ళు కానీ చూస్తే జాకెట్ చూసినట్లు, మేము కానీ చూస్తే వృక్షజాలు చూసినట్లు. మిగతా వాళ్ళు కానీ చూస్తే కుచ్చులు చూసినట్లు, మేము చూస్తే బొడ్డు చూసినట్లు అనే మాట వదిలేయాలా. ఏదైనా తప్పు అయితే అందరికీ ఖచ్చితంగా అడగాల. దాని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి అందరం కూడా ఒక చట్టాన్ని తీసుకొని రావాలా.